మదనపల్లిలో నేచర్ వ్యాలీలో ప్రీమియం విల్లా ఫ్లాట్ ఓనర్ కావడానికి కింది నెంబర్లను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఎస్పీ ఆఫీస్ వద్దున్నాము. వరుసగా దొంగతనాలు చేస్తున్న వారిపై జిల్లా ఎస్పీ గారు తగిన చర్యలు తీసుకుంటామని, కేసు నమోదు చేశామని చెప్పడం జరిగింది. వారి నుంచి 1,92,000 రికవర్ చేసుకోవడం జరిగింది. ఒక బైకు, ఒక ఫోను, ఒక గోల్డ్ చైను రికవర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు జిల్లాలో చాలా ప్రాపర్టీ అఫెన్సెస్ అయిన దాని మీద పోలీస్ కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మల్టిపుల్ అఫెండర్స్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరికీ రెగ్యులర్గా కౌన్సిలింగ్ కూడా చేపడుతున్నాము. సీసీటీవీస్ కూడా ఇంపార్టెంట్ జంక్షన్స్లోని మరియు ఇంపార్టెంట్ రెసిడెన్షియల్ ఏరియాస్లో పెట్టించి ఎవరైనా సరే దొంగతనం చేస్తే ఎంటైర్ నిఘా అంతా కూడా అవర్ క్రైమ్ టీమ్స్ అండ్ సీసీటీవీ ఏర్పాటు చేయించి జిల్లాలో ప్రాపర్టీ అఫెన్స్ అనేవి తగ్గేలాగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఎవరైతే ప్రాపర్టీ అఫెండర్స్ ఉన్నారో రికరెంట్ అఫెండర్స్ అందరినీ కూడా పీడీ యాక్ట్ ఇనిషియేట్ చేయించి ఫర్దర్ డిటెన్షన్ కూడా మనం అప్లై చేయడం జరుగుతుంది. ప్రాపర్టీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన 2 ముఖ్యమైన అక్యూజ్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. దీనిలో బాలాజీ అని చెప్పి 19 years అబ్బాయి. అతను ఇంతకుముందు ఆల్రెడీ ఒక హౌస్ బ్రేకింగ్లో కూడా జూనియర్గా ఉన్నప్పుడు ఇన్వాల్వ్ అయినాడు 2021 సమయంలో. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రాపర్టీ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యి చిన్నమండ్యం పిఎస్ లిమిట్స్లో 18 grams గోల్డ్ చైన్ అండ్ 12,000 క్యాష్ కూడా 2 అక్యూజ్డ్ స్టీల్ చేయడం జరిగింది. రాయచోటి అప్రైడ్ పిఎస్లో కూడా సుమారు 2,18,000 క్యాష్ కూడా తీయడం జరిగిందండి. అండ్ అలానే వీళ్ళ కన్ఫెషన్ మేరకు మనం చిన్న చౌక్ పిఎస్ కడప డిస్ట్రిక్ట్లో కూడా ఒక స్కూటీ అది దొంగతనం చేయడం తెలిసింది. ఇవన్నీ ప్రాపర్టీ కూడా రికవర్ చేస్తున్నామండి. ఫస్ట్ కేసులో ఎంటైర్ ప్రాపర్టీ రికవర్ చేసాం. సెకండ్ రాయచోటి కేసులో 1,80,000 వరకు క్యాష్ రికవర్ చేయగలిగామండి. అవన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాము. అండ్ థర్డ్ కేసులో కూడా బైక్ అది రికవర్ చేస్తున్నాము. అక్రిడిటేషన్ ఉన్న వాళ్ళకి లాస్ట్ టైం తిరుపతిలో ఒక స్టిక్కర్ అది పెట్టారు. అది సేమ్ సిస్టమ్ ఇక్కడ కూడా మనం చేసేలాగా ఇంప్లిమెంట్ చేద్దామండి. ఒకసారి మీడియా వాళ్ళు కూడా నేను ఈ వారాన్ని వచ్చే వారం ఒక చిన్న మీటింగ్ అని చేసి మాట్లాడుతున్నాను. ఓకే, ఈ వారం కొద్దిగా బిజీ ఉన్నా, బట్ నెక్స్ట్ వీక్ ట్యూస్డే ఆర్ వెడ్నెస్డే మీట్ అవుతాం.